ఈ అంశం పైన మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. ఇందాక నేను నా మాటల్లో కొన్ని ప్రస్తావించడం జరిగింది. పూర్తిగా వదులుకునేటువంటి ప్రసక్తి లేదు. బట్ ట్రంప్ విధానాల్ని చూస్తూ అమెరికా ఆంక్షల నేపథ్యంలో కూడా మనం ఇరాన్తో మిత్రత్వానంగానే ఉన్నాం. ఈవెన్ అదే ఇరాన్ పాకిస్తాన్ను విమర్శించింది, బట్ భారత్ వైఖరిని మాత్రం ప్రశంసించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ చాబహార్ పోర్ట్ విషయంలో తాత్కాలికంగా ఈ కాంట్రాక్ట్ని ఇరాన్కి అప్పచెప్తున్నటువంటి ఈ క్రమాన్ని ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. ఒకనాడు అరేబియన్ నైట్స్, సింధుబాద్ సాహసయాత్రలు మనం చిన్నప్పుడు చదువుకునేప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి మీరు చెప్తుంటే, చాబహార్ పోర్ట్ చెప్తుంటే. ఎందుకంటే మన ఇరాన్ కి మనకి మధ్య గతంలో అఖండ భారత్ లో ఆఫ్ఘనిస్తాన్ కూడా భాగమే. కానీ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ గాంధారి దేశం అని కాందహార్ అంటాం కదా, గాంధారి దేశం గాంధారిని అక్కడి నుంచి తెలుసుకున్నారు ఆనాడు భార్య తెలుసుకోవడానికి. ఆనాడు గాంధారి దేశం అనేవాళ్ళు దాన్ని, గాంధారి అసలు. అట్లా మనకు ఆఫ్ఘనిస్తాన్ సంబంధం. ఇరాన్ అయితే పర్షియా దేశం. 1935 నుంచి పర్షియా పోయి ఇరాన్ అయింది. అంతకుముందు పర్షియా దేశం. ఆర్యన్ సంస్కృతి ఇరాన్ అంటే ఆర్యన్. యాక్చువల్లీ ఆర్యన్ సంస్కృతి అక్కడి నుంచి వచ్చింది మన త్వరగా చెప్పంటే. పురాతన సింధు నాగరికత, అట్లాగే పర్షియన్ నాగరికత పురాతనమైన 3500 సంవత్సరాలకు పైగా పురాతన నాగరికత. అట్లా మనకు సాంస్కృతికంగా, అట్లాగే రాజకీయంగా, అట్లాగే వాణిజ్యపరంగా ఇరాన్ కు మనకున్న సంబంధాలు అటువంటివి. మధ్యన మనకు ఇండియాకు స్వాతంత్రం వచ్చినాక పాకిస్తాన్ వేరు కావడం, తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మారింది, పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ గా ఉంది. మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాండ్ లైన్ అని, ఆఫ్ఘనిస్తాన్ కు ఇండియా మనకు పాకిస్తాన్ మధ్యన డ్యూరాండ్ లైన్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వస్తాను. కాందహార్ పోర్టు మనకు ఎందుకు కీలకమైంది, వదులుకున్నామా లేమా, ప్రతిపక్షాల విమర్శలు అర్థం ఏంటి? కాందహార్ పోర్టు మనకు మన భారతదేశానికి అరేబియా మహాసముద్రంలో భాగంగా అక్కడి నుంచి 550 నాటికల్ మైల్ దూరంలో ఉంది. అంటే మనకు వరంగల్ ఢిల్లీ నుంచి బాంబే కంటే తక్కువ దూరం. కాండా పోర్టును గుజరాత్ లో కాండా పోర్టు ఉన్నది. అటు పక్కన మనకు ఇరాన్ అరేబియా మహాసముద్రంలో అటు ఇరాన్ లో చాబహార్ పోర్టు ఉన్నది. చైనా లాంటి వ్యూహకర్త ఏం పని చేస్తుంది, అంతకంటే మనం వాజ్పేయి గారి హయాంలో ఈ చాబహార్ పోర్టుకు మనం పెట్టుబడి పెడతాం ముందుకు వచ్చినాం. అది తీరక ముందు 2004లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు కూడా అప్పుడు 800 కోట్ల రూపాయలు పెట్టుబడి ఒప్పుకున్నారు. అది కంటిన్యూ చేశారు. మనం ఎప్పుడు విదేశాంగ విధానంలో మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మోడీ వరకు కూడా మనం ఎప్పుడు విదేశాంగ విధానంలో కానీ కొన్ని పాలసీస్ లో ఎక్కడ ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ ప్రభుత్వాలు శాశ్వతంగా అందుకని కొనసాగిస్తున్నాం. మళ్ళీ 2016కు వచ్చిన తర్వాత వేగవంతం చేసినాం. 1200 కోట్ల రూపాయలు ఇప్పుడు చాబహార్ పోర్టు మీద మనం ఖర్చు పెట్టినాం. అది మన అధీనంలో ఉన్నది వాణిజ్యపరంగా. ఇటీవల పేరు మారింది కానీ ఊరు మారనే అంటున్నాం. పేరు ఒకటి, ఊరు మనదే. ఇప్పటికి కూడా చెప్తున్నాను స్పష్టంగా. అంటే మనం అమెరికా ఆంక్షలు తట్టుకోవడానికి వీలుగా కొంత వయా మార్గం, అంటే వయా మీడియా ద్వారా మనం ఒక ఏజెన్సీస్కి మనం సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చాం. అంటే ఏంది, ఒరిజినల్ ఓనర్ మనమే, ల్యాండ్ లార్డ్ అంటే మనమే చాబహార్ పోర్ట్ ఒక భాగానికి. కానీ దాన్ని సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చినట్లేక వాళ్ళు నిర్వహిస్తారు. నిర్వహణ వాళ్ళది. రేపు అమెరికా ఆంక్షలు ఎత్తేసిన తర్వాత మనకే వస్తుంది. అంటే మనం ఎప్పుడైతే అప్పుడు మనం దాన్ని ఆ నిర్వహణ క్యాన్సిల్ చేసుకోవచ్చు. చాలా మంది మామూలు ప్రజలకు అర్థం కావాలంటే మనం చెప్పుకుంటే ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉంటారు, ఎల్ఎన్టీ కానీ పెద్ద మెగా సంస్థ ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తారు, మెయిన్ కాంట్రాక్టర్ వాళ్ళే ఉంటారు. కానీ మట్టి పని నుంచి మొదలు పెడితే వేరే సబ్ కాంట్రాక్టర్లు వేరే వాళ్ళకి ఇస్తారు. అసలు కాంట్రాక్టర్ అంటే ఏం చెప్తాం, అయితే మెగానో లేకుంటే ఎల్ఎన్టీ అని ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక పాయింట్ కనిపిస్తోంది సార్. ఒకవైపు చాబహార్ పోర్టు నడుస్తోంది, ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ ఆంక్షల నేపథ్యంలో కొంతకాలం 6 నెలల సంవత్సరం పాట, లేదంటే దానికి ఎంతో టైం డ్యూరేషన్ కోసం ఇరాన్కు ఒక సంస్థకు అప్పచెప్తుంది భారత్ తాత్కాలికంగా. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా కనిపిస్తోంది. అదే 2016లో గ్వాదర్ పోర్టును కూడా చైనా పాకిస్తాన్ కలిసి స్టార్ట్ చేసింది. అండ్ ఇది కేవలం ఈ చాబహార్కి ఐ థింక్ సో 150 to 170 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో అక్కడి నుంచి ఏమైనా గూఢచార చర్యలు ఏమైనా స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? మన చాబహార్ పోర్టు పైన ఏమైనా కొంత నిఘా పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? ఏమైనా అట్లాంటి అనుమానాలు వ్యక్తం చేయవచ్చా చైనా విషయంలో, పాకిస్తాన్ విషయంలో? మంచి ప్రశ్న. ఏమందంటే చాబహార్ పోర్టుకు గద్వార్ పోర్టుకు కేవలం 75 నాటికల్ మైల్స్, మీరు అన్నట్టు 155 కిలోమీటర్స్ పాయింట్. అరేబియా మహాసముద్రానికి ఆనుకోండి, దానిలోనికి ఎంట్రీ. అవును. ఇపెక్ రహదారి ద్వారా యాక్చువల్గా ఏంటంటే చైనా ప్లాన్ ఏంటంటే అరేబియా మహాసముద్రం రావడానికి అయితే మొదలు హిందూ మహాసముద్రం చుట్టూ తిరిగి వాళ్ళు ఒకవేళ
వాళ్ళు మన సింధు మహాసముద్రం బంగాళాఖాతం పై నుంచి శ్రీలంక పైనుంచి చుట్టూ తిరిగి హిందూ మహాసముద్రం చుట్టూ తిరిగి మనం ఇట్లా తినేవాళ్ళు ఇట్లా తిన్నట్టు రావాల్సి ఉన్నది. అదే, ఇది అవును అరేబియా అవును 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 సిపెక్ రహదారి ద్వారా ఆఫ్ఘనిస్తాన్ కొంచెం కొస ఇటు పక్కన మనకు పాకిస్తాన్ ఆక్రమిత పాకిస్తాన్ మధ్య నుంచి ఉమ్, వాళ్ళు ఒక రహదారి వేస్తున్నారు. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ రహదారి. అది సరిగ్గా ఈ నేను చెప్పిన మీరు చెప్పిన పోర్టుకు వస్తుంది. పాయింట్. వచ్చే క్రమంలో వాళ్ళకి అవరోధాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఆ పోర్టును అభివృద్ధి చేస్తుంది చైనా. అవును అంతేందుకు పక్కనే ఉన్న బలూచిస్తాన్ లో కూడా వాళ్ళు పాకిస్తాన్ లో భాగమైన దానిలో కూడా ఒక పెద్ద విమానాశ్రయం కట్టారు చైనా వాళ్ళు. అవును బలూచిస్తాన్ వాళ్ళు ఏమంటారు, ఎట్టి పరిస్థితుల్లో మీ విమానాశ్రయం 2 ఏళ్ళు అయిందా పూర్తి చేసి రానివ్వమంటున్నాం. పాకిస్తాన్ సంబంధం లేదు, మేము పాకిస్తాన్ లో భాగమే కానీ మన అన్యాయంగా మమ్మల్ని ఆక్రమించుకున్నారు, ఉమ్, మేము భారత్ లో భాగం అవుతాం, అవసరమైతే మోడీ మా ప్రధానమంత్రి అని వాళ్ళు తిరగబడుతున్నారు. కనుక కొరకరాని కొయ్య దగ్గర లెక్క ఇప్పుడు కాంగ్లా పోర్టు మన దీని పోర్టుకి అయితే ఉమ్, ఉమ్, అంటే ఈ రకంగా చేస్తే ఏంటంటే చాబహార్ పోర్టు ఒక రకంగా చెప్పాలంటే పోటీగా దీన్ని చైనా అభివృద్ధి చేస్తుంది. అవును చైనాకు కావాల్సింది అరేబియా మహాసముద్రంలో వాళ్ళకి ఎంట్రీ కావాలి. కానీ మనం చేసిన విక్రమ్ అనే నౌక ద్వారా సరిగ్గా బాంబే కొద్ది దూరంలోనే అంతర్జాతీయ జలాలు కాకుండా మన జలాల్లో విక్రమ్ నౌకను నిలబెట్టుకుంది. ఒకవేళ పాకిస్తాన్ చైనా కనుక పాకిస్తాన్ రెచ్చగొట్టి ఏమైనా పని చేయబోతే మనం ఆ పోర్టును పేరు చేసిన సిద్ధంగా ఉంది సమస్య. అందుకు కరాచీ పోర్టునే పేరు చేస్తాం. వాళ్ళు ఏంటంటే కరాచీ పోర్టు పెద్దది, అరేబియా సముద్రాన్ని ఆనుకొని ఉంటుంది. ఇటు పక్కన పాకిస్తాన్ లో ఇప్పుడు చైనా అభివృద్ధి చేసిన పోర్టు కూడా ఉన్నది కదా, గద్వార్ పోర్టు. ఆ 2 పోర్టులను మనం అవసరమైతే ఆ పోర్టు ద్వారా కిందికి మన చైనా రావడానికి ప్రయత్నం చేస్తుంది. అరేబియా మహాసముద్రంలో వాళ్ళ స్థావరాలు కావాలి. ఇప్పుడు బంగాళాఖాతంలో ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఎలాంటి పనులు చేస్తుందో చైనా దుర్మార్గంగా అటు మన శ్రీలంక ప్రోత్సహిస్తూ శ్రీలంకలో పోర్టును నిర్మించింది, పెట్టుబడి పెట్టింది. అక్కడ శ్రీలంక ఆర్థిక వ్యవస్థ నాశనం చేసింది. ఇటు బంగ్లాదేశ్ ఎట్లాగో స్వాధీనం చేసుకునేంత పని చేసింది. వరకు చెప్పాలంటే బంగ్లాదేశ్ రెచ్చగొట్టి మన మీద చేస్తున్నది. అట్లాగే మాల్దీవ్స్ కిందికి వచ్చి హిందూ మహాసముద్రంలో కిందికి వచ్చి దక్షిణానికి వచ్చి దాన్ని కూడా చెడగొట్టింది వరకు చెప్పాలంటే. కనుక ఈ రేపు మన ప్రమాదం ఎక్కడంటే అరేబియా మహాసముద్రంలో చైనాతో ప్రమాదం. కనుక మనం ఏం చేస్తున్నాము, రవాణా మార్గంగా చూసుకుంటే ఇరాన్ నుంచి డైరెక్ట్ గా మన దగ్గర రావాలంటే మధ్యన మనకు భూమార్గం అయితే పాకిస్తాన్ అడ్డంకిగా ఉంటాయి, విమానాలు కూడా పోనీయదు. ఇప్పుడు మనం కూడా తూర్పు పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ విమానాలు మన భూభాగం నడనిస్తలేం కదా. అవును అవును ఆపరేషన్ సింధూర్ యుద్ధం వచ్చిన తర్వాత సమస్య లేదు, మొత్తం ఆపడేసినాం. వాళ్ళు ఎట్లా పోవాలి ఇప్పుడు, అయితే చుట్టూ తిరిగిన వాళ్ళ కింది నుంచి అయినా లేకుండా పైనుంచి అంటే మనకు ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా, దాని నుంచి చైనా మార్గంగా పోవాల్సి వస్తుంది వాళ్ళు. అయినా కానీ భారతదేశం చుట్టూ బర్మా దగ్గర నుంచి మయన్మార్ నుంచి తిరగాల్సి వస్తుంది.